ఈరోజు 8వ రోజు. ఈరోజు కూడా వీళ్ళ ప్రత్యేక బృందాలు కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ వారు కావచ్చు, పాప కోసం అయితే ఇంకా వెతుకుతున్నారండి. ఎక్కడైనా చిన్న ఆచూకీ తెలుస్తుందన్న ఉద్దేశంతో. ఈ రోజుకి పాప తప్పిపోయి 8 రోజులు అయితే అవుతుందండి. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఇప్పటివరకు సెర్చ్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అయితే కొంతమందిని ఈ సీసీటీవీ ఫుటేజ్లు అంటే వేరే కోణం ఉంటుంది చూసారా, ఆ కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేయమంటున్నారు. అలాగే పోలీస్ వారు కూడా ఇక్కడికి రాకుండా ఉండే వర్క్స్ ఉంటాయి చూసారా, అంటే సీసీటీవీ ఫుటేజ్ రికార్డింగ్స్, అలాగే కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ చెక్ చేయడం ఇలాంటివి. ఇక్కడ పోలీసులు అయితే డ్రోన్తో ఇప్పటికీ కూడా పాప కోసం అయితే సెర్చ్ చేస్తున్నారండి. కుక్కకి జీపీఎస్ ట్రాకర్ పెట్టారు కదండి, అయితే ఆ కుక్క పాప ఉన్నటువంటి ఆచూకీ ఏమైనా తెలుపుతుందని చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే అది ఏమైందంటే ఈ పాప వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతుందండి. తర్వాత నైట్ కూడా ఇది పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదని, ఇది అంటే అక్కడ ఉన్నటువంటి గేదెని కరుస్తుందంటే ఎక్కువగానే, వాళ్ళకి గేదెలు ఉంటాయి, ఆ గేదెని కరుస్తుందని చెప్పేసి మళ్ళీ దాన్ని కేసులో అయితే పెట్టేశారు. అంటే నైట్ కూడా కుక్క ఏమైనా వచ్చింది అక్కడికి, అంటే దీనికి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టారు కదా, బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా లేకపోతే ఈ ఏరియాలోనే ఉంది కుక్క? నిన్న సార్లు పెట్టిన తర్వాత ఎస్ఐ గారు పెట్టిన తర్వాత ఇలా ఉండి ఇటు 2 సార్లు రౌండ్ వేసి ఇంకెక్కడ పోయిందో తెలదు. మళ్ళీ 2 ఈ టైం కూడా వచ్చేసి ఇంకెక్కడికి వెళ్ళలేదు. నైట్ కూడా కొంత ఇబ్బంది పెడుతుంటే దాన్ని బోన్లో పెట్టి ఆపాం. ఇప్పుడు మళ్ళీ విడిచిపెడతారు దాన్ని? ఇప్పుడు మళ్ళీ వస్తే డిపార్ట్మెంట్ వర్క్ కానీ వస్తే ఏం చెప్పారు చెప్తే దాన్ని పెట్టి వదులుతాం మళ్ళీ దాన్ని. అయితే నైట్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది, మీ ఇంటి దగ్గర ఉంది. ఇక్కడ తిరుగుతుంది కాదు, మనుషులు అంటే ఏమలేదు కానీ ఒక గేదెని అటాక్ చేస్తుందని చెప్పి భయపడి దాన్ని. ఇప్పుడు పాపన్న ప్లేస్ అంటే ఇప్పుడు తప్పిపోయిన సరౌండింగ్స్ కానీ ఆ ఏరియా కానీ ఎక్కడికి తీసుకెళ్ళదే? లేదు సార్, ఏమి ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళలేదు. కాకపోతే జీపీఎస్ ద్వారా ఇది ఎక్కడికి వెళ్ళింది అన్నది మన డిపార్ట్మెంటల్ తప్ప తెలిస్తే మాకు తెలుసు సార్ అది. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ అగ్రహారం ఊళ్ళోకి వెళ్ళింది నేను అనేసి అన్నారు. కొంచెం లాంగ్ డిస్టెన్స్ అంటే మాకు తెలిసినంత వరకు క్యూ ఏంటంటే ఫస్ట్ అగ్రహారం వెళ్ళిందంటే తర్వాత అక్కడి నుంచి దొండవాకి వెళ్ళింది అన్నారు. దొండవాకి నుంచి మరి వెనక్కి రిటర్న్ అయిపోయింది అన్నది ఏంటన్నది మరి తెలదు. ఓకే, ప్రజెంట్ అయితే నైట్ అయితే ఇంకెక్కడికి విడిచిపెట్టకుండా పెట్టేసి ఉంచారు, కేసులోనే ఉంచారు. నైట్ అయితే మరి ఎక్కడికి వెళ్ళదు, మా దగ్గర ఉంది. కాబట్టి మమ్మల్ని ఇబ్బంది ఏం పెట్టలేదు, కానీ గేదెని అటాక్ అవుతుందని దాన్ని క్లోజ్ చేసాం అందాక. ఓకే, ఈ రోజు డిపార్ట్మెంట్ వారు రాగానే ఏం చెప్తారో చూసి దాన్ని పెట్టి వదిలి చేయడం అన్నది చెప్తాం. 8వ రోజు పాప వాళ్ళ దగ్గర పరిస్థితి అయితే ఈ విధంగా ఉందండి, చూడొచ్చు మీరు. ఈ రోజుకైతే 8 రోజులు అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ పామాయిల్ తోటలో పామాయిల్ గెల్ల కొడుతున్నారండి. ఈ పాప ఎక్కడైతే మిస్ అయిందో ఆ ఏరియాలోనే వీళ్ళు పామాయిల్ గెల్ల అయితే కోస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి చెట్టుకి ఒక పర్సన్ అయితే ఉంటాడు. అలాగే వీళ్ళు ఇప్పుడు ఈ తోటలో ఉన్నటువంటి చెట్లన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా వాళ్ళైతే ఖచ్చితంగా టచ్ చేస్తారన్నమాట. దానివల్ల ఇప్పుడు ఈ పాప ఇంకా ఫైనల్ కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట, మనకి ఈ తోటలో ఉండదు అని. ఇప్పటికే మన వాళ్ళందరికీ చాలా వరకు క్లారిటీ వచ్చింది పాప అయితే ఇక్కడ లేదని. కాకపోతే ఈరోజు కూలీలను పెట్టి ఈ పామాయిల్ గెల కోపిస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మ్యాక్సిమం 90% ఇంకా 100% ఇంక ఈ తోటలో మనకి ఆ పాపకు సంబంధించి జాడ కానీ ఏమైనా దొరికినా మనకి వెంటనే ఫైండ్ అవుట్ అవుతుంది. అయిపోయిన తర్వాత తోటలో గెల్ల కూడా కోసేస్తున్నారండి. ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళు ప్రతి చెట్టుకి వెళ్తారు. ఇంకా చూపిస్తా చూడండి, ఈ విధంగా ప్రతి చెట్టు కూడా మనకి టచ్ అవుతుంది. దానివల్ల ఈ పాప ఇక్కడైతే ఉండడానికి ఛాన్సెస్ అయితే లేవు. ఆల్రెడీ ఇదంతా వెతికిన తోటే వీళ్ళు కూడా ఇప్పుడు ప్రతి చెట్టు వెతకడం వల్ల మనకి ఏవైనా సరే క్లియర్గా ఇంకా కన్ఫర్మేషన్ అయితే. అలాగే చాలామంది పాప వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారని చెప్తున్నారంటండి. దయించి అలాంటివి ఏమి నమ్మొద్దండి. ఎందుకంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో వాళ్ళ నాన్నగారిని కానీ వాళ్ళ అమ్మని కానీ ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు ఇక్కడే ఉన్నారండి. అయితే వీళ్ళని ఏవైనా జస్ట్ నార్మల్గా క్వశ్చన్స్ అయితే అడుగుతారండి పోలీసు వారు, అంతేగాని వీళ్ళని తీసుకెళ్ళి జైలుకి తీసుకెళ్ళడం అలాంటివి ఏమీ లేవు. ఏంటంటే డిఎస్పీ గారు కావచ్చు, మొత్తం మా తుని సంబంధించి ఎస్ఐ గారు కావచ్చు, రూరల్ టౌన్ ఎస్ఐ గారు, సిఐ గారు కావచ్చు, లేకపోతే తొండంగి అలాగే కోటనందూరు ఎస్ఐ గారు కావచ్చు, పాయకరపేట సిఐ అందరూ ఇక్కడే ఉన్నారు డిపార్ట్మెంట్ అంతా. కాకపోతే ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళకి ఏమైనా కావాల్సిన క్వశ్చన్స్ ఉంటే వీళ్ళని అడిగి తెలుసుకున్నారు, అంతేగాని ఇలా అరెస్ట్ చేశారని మాత్రం ఎవరు పెట్టొద్దండి. ఎందుకంటే వీళ్ళ చుట్టాలు అందరూ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ఈ న్యూస్ విన్న తర్వాత. ఇటు ప్రెస్ వాళ్ళకి సమాధానం చెప్తున్నారు, అటు పోలీసు వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. తర్వాత వీళ్ళు ఈ విధంగా చేయడం వల్ల ఫోన్లు ఎక్కువైపోతున్నాయి. దానికి వీళ్ళ తిండి కూడా సరిగ్గా తింటలేదండి. ఎందుకంటే పాప తప్పిపోయి ఆల్మోస్ట్ 7 days అవుతుంది. వీళ్ళు ఫస్ట్లో అయితే వస్తుందన్న హోప్తో ఉండేవారు. అంటే రోజులు గడిచే కొద్దీ వీళ్ళకి కూడా కొంచెం డిప్రెషన్ అయితే గురవి కొంచెం ఫీల్ అంటే
కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారండి. కాకపోతే బయటకు చెప్పుకోలేకపోతున్నారు. దయించి అటువంటి ఫేక్ న్యూస్లు ఏవి పెట్టొద్దు. ప్రెజెంట్ నేను చిన్నారి జ్ఞానేశ్వరి వాళ్ళ ఇంటి పైన అయితే ఉన్నానండి. ఇప్పుడు పాప ఎక్కడి నుంచి వెళ్ళిందంటే, పాప ఇది ఈ ప్లేస్ నుంచి వెళ్ళింది. ఈ చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ అవ్వి ఆ చివరి వరకు వెళ్ళింది. ఎక్కడంటే జూమ్ చేస్తాను. ఇక్కడ పెద్ద టేక్ చెట్టు కనిపిస్తుంది చూసారా? ఆ టేక్ చెట్లు 2 కనిపిస్తున్నాయి పెద్దవి. ఇదొకటి, ఇదొకటి. ఆ మధ్య వరకు వెళ్ళిందనమాట. అంటే నార్మల్గా మనం వెళ్ళాలన్నా ఒక పావు గంట పడుతుంది నడుచుకుంటా ఇదంతా. అలాంటిది ఆ పాప మరి ఎంతసేపు నడిచిందో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మిస్ అయిందనమాట. ఆ చివరి కార్నర్ నుంచి. ఇది వీళ్ళ ఇంటి దగ్గర నేను ఇది G+1 బిల్డింగ్ పైనుంచి, అంటే పైన షెడ్ ఉంటుంది, పైనుంచి తీస్తాను వీడియో. ఈ పాప ఉన్నటువంటి వీళ్ళ ఇల్లు చుట్టుపక్కల వాతావరణం చూడండి. ఇది మొత్తం పామాయిల తోట. వెనకాదలైతే కొండ ఉంటుంది. వీటిని నల్లకొండ అంటారంట. ఈ మొత్తం పామాయిల తోటే. తర్వాత పోలీసు వారు, మొత్తం డిపార్ట్మెంట్ వారు మీకు అక్కడ కొండను చూసారా? జూమ్ చేస్తాను. ఆ కొండ నుంచి ఈ కొండ ఆ చివరి వరకు మొత్తం జల్లెడ పెట్టారు. ఈ కొండ మొత్తం పైకి ఎక్కారు. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే చాలా పెద్ద కొండ చూడండి. ఈ కొండ అంతా కూడా పైకి ఎక్కారు పోలీసు వారు. ఈ పామాయిల తోటను చూసారా? ఈ తోట అయితే మాత్రం మొత్తం ప్రతి చెట్టు తిరిగినట్టు తిరిగారు. తోట మొత్తం తిరిగారు. తోట ఇక్కడ వరకు ఉంటుంది. మళ్ళీ వెనకాల ఉన్న తోట అది జీడి తోట. అక్కడ వరకు అంటే జనం వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. పైన మాత్రం కొండ అది. అంటే ఇంక అక్కడి నుంచి మనకి ఎటువంటి దారి ఉండదు. ఈ అటువంటి ప్లేస్లో కూడా ఈ మొత్తం డిపార్ట్మెంట్ వారు కావచ్చు, ప్రత్యేక బృందాలు కావచ్చు, అందరూ కూడా ఆ ప్లేస్లో కూడా వెతికారు. అలాగే ఈ పాప మిస్సింగ్ అయిన తర్వాత ఏదో ఒకటి అడ్డంకి అయితే ఎదురవుతుందండి. ఫస్ట్లో ఈ డాగ్స్ ఉన్నాయి చూసారా? డాగ్స్ వెళ్ళినప్పుడు వర్షం పడిపోయింది. అప్పుడు అవి ఎక్కడి వరకు వెళ్ళాయి అక్కడితో ఆగిపోయాయి. తర్వాత ఇప్పుడు ఈ పాపతో వెళ్ళినటువంటి కుక్కను చూసారా? ఈ కుక్క ఏమో ఇది వచ్చింది, పోనీ దీనికి ట్రాకర్ పెట్టిన తర్వాత ఇది ఏమైనా తీసుకెళ్తుంది అనుకుంటే, ఇది ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉందంటే చాలా వీక్గా ఉంది. ఇప్పుడు అంటే వెట్ డాక్టర్ ఉంటారు కదా, మన ఈ జంతువులకు సంబంధించిన డాక్టర్ ఉంటారు కదా, ఆయన వచ్చి ఇంజక్షన్లు అవి చేశారంట. కాకపోతే అది ఒక ఇల్లు తప్ప ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. చాలా వీక్గా ఉంది అది కూడానే. సో ఇప్పటి వరకు మన వాళ్ళంతా ఏమనుకున్నారంటే దీని మీదే హోప్స్ పెట్టుకున్నారు. ఇది ఎక్కడికైనా తీసుకెళ్తా అంటే పాప ఉన్న ఆ ఏరియాకి కానీ, లేకపోతే ఆ పాప ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్ కానీ తీసుకెళ్తుందని ఇప్పటి వరకు మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇదేం చేస్తుందంటే ఇంక ఇది ఇంటి దగ్గరే ఉంటుంది. సంబంధించి ఈ రోజుకి మిస్ అవి 8వ రోజు అండి. ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు నేను వీడియో తీసే టైం 1 గంట అవుతుంది. 8వ రోజు మధ్యాహ్నం 1 గంట. ఇప్పటికీ ఎటువంటి ఆచూకీ లేదు. సో పాప దొరికిందని, లేకపోతే పాప ఆచూకీ దొరికిందని ఎవరైనా ఏమైనా చెప్తే అటువంటి ఏమి నమ్మొద్దండి. ఎందుకంటే ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేనైతే ఫర్దర్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను.